హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్త. ఈ వీడియో తప్పకుండా వినండి. ఘోర అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి. నివేదనలకు కిలో నెయ్యి 1660 కొంటున్నామన్న సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు రూపాయలు 320 మాత్రమే. తుతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. లడ్డూ ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసిరకమే. వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకలపై విస్తుపోతున్నటువంటి భక్తులు. మళ్ళీ వైకాపా ప్రభుత్వంలో సాగినటువంటి అరాచకం అనేది మరి ఇలా చేస్తున్నారట. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాగినటువంటి అరాచకాలు ఇలా జరిగాయని భక్తులు విస్తుపోతున్నారట. మరి ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అని అంటే ప్రతి ఒక్క వస్తువు, మనం తినేటువంటి వస్తువులో ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి కల్తీ అనేది జరుగుతుంది. తినే పదార్థం కానుండి కట్టుకునే దుస్తుల వరకు కూడా కల్తీ జరుగుతూనే ఉన్నది. కల్తీ లేని వస్తువు లేదు. మరి శ్రీవారి ప్రసాదంలో కూడా కల్తీ జరుగుతుందని అంటే మరి ఇక దేవుడు ఏం చేస్తున్నాడో మరి తెలుస్తలేదు. అంత అవినీతికి అలవాటు పడినటువంటి జనము, అధికారులు తయారయ్యారు. ఇక్కడ చూసినట్లయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల దేశ విదేశాలోని కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవారి లడ్డు ప్రసాదం వారికి అమృతంతో సమానం. స్వామి వారిని దర్శించుకున్నాక లడ్డు ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్ళకద్దుకొని స్వీకరించినప్పుడు కలిగే తన్మయత్వ భావన మాటలకు అందని కదా. అంటే భక్తులు ఈ మొక్కులు అన్నీ అప్పచెప్పిన తర్వాత ఏం చేస్తారు? చివరగా లడ్డు ప్రసాదం అనేది తీసుకుంటారు. లడ్డు ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని మరి స్వీకరించడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు తిరుమల లడ్డు ఘుమఘుమలాడేది. నేతి సౌర బాల్ని వెదజల్లుతూ అత్యంత రుచికరంగా ఉండేది. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల లడ్డుపై అనేక ఫిర్యాదులు మాత్రము రావడం జరిగింది. అంటే వైకాపా పాలనలోనే ఇలా జరిగిందట. మరి వైకాపా ప్రభుత్వము లడ్డూలలో కల్తీ చేయమని చెప్పిండో మరి వీళ్ళే కలిపి చేస్తున్నారు. భక్తులు తినేది, దేవుడు కూడా తినేదే, భక్తులు తినేటువంటి పదార్థాలలో కల్తీ చేయమని మరి ప్రభుత్వం చెప్పవచ్చు. అయితే అలా ఆ ప్రభుత్వం చెప్పడం వల్ల వీళ్ళు ఇట్లా కల్తీ చేసి ప్రసాదంగా అమ్ముతున్నారు. ఈ విధంగా ఉన్నది. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, కల్తీ వేటి అందులో పదార్థాలు కలుపుతారు కదా, అన్నీ కల్తీ జరుగుతున్నాయి. ఒకప్పుడు లడ్డు అనేది గుమగుమలు ఆడేది. ఒకప్పుడు దాని వాసన చూస్తేనే చాలా దూరం నుండి లడ్డు అనే వాసన కనిపెట్టేదన్నమాట. మరి ఇక్కడ చూడండి, గుమగుమలాడే నేతి సౌరభాల్ని వెదజల్లుతూ అత్యంత రుచికరంగా ఉండేది. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల లడ్డుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం జరిగింది. మరి అన్ని పార్టీలు పోతున్నాయి, అన్ని పార్టీలు వస్తున్నాయి. పార్టీలు సరే, మరి లడ్డు ప్రసాదంలో కల్తీనే ఎందుకో, ఇందులో పంది కొవ్వు కలిసిందని, తర్వాత వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారని ఇవన్నీ వాళ్ళు పరీక్షలు చేయడం అయితే జరిగింది. ఇక టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా. టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ. ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు పంపించే అవకాశం. ఇక్కడ పిల్లల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ. పిల్లలు ఎంతమంది ఉన్నారో అంత విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయులను అయితే తాత్కాలిక బదిలీ చేయడం జరుగుతుందట. ఖాళీల ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లాల వరకు పంపించే అవకాశం ఉంటుందని ఇక్కడ మరి టీచర్ల సర్దుబాటుకు పచ్చ జెండా అని ఇవ్వడం జరిగింది పేపర్లో. ఇక స్థానిక పరిస్థితిని బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి అధికారాలను ఇక్కడ చూసినట్లయితే తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు. హైదరాబాద్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను
తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. తాత్కాలికంగా సర్దుబాటు చేయాలి అనేది ప్రభుత్వం అనుమతి. ఇప్పటిదాకా జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఉండగా తొలిసారిగా ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది. విద్యాశాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఇటీవల డిఈఓలు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. ఆ పరిస్థితిలో ప్రజాప్రతినిధులు రాజకీయ నేతల ద్వారా మరి ఒత్తిడి తెస్తూ ఎంతోమంది టీచర్లను అయితే మరి తాత్కాలికంగా పంపించడం జరుగుతుంది అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అలాంటి వ్యక్తులను వదిలించుకోండి. ఎలాంటి వ్యక్తులను అంటే మంచి మర్యాద లేనటువంటి వ్యక్తులను వదిలించుకోండి అని ఇక్కడైతే మరి ఆడమ్ లేని స్మిత్ రైటర్ అన్నమాట. ఆడమ్ లేని స్మిత్ రచయిత అంటే ఒక అనుభవం ద్వారానే మరి వీరైతే చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే తమను తాము స్నేహితులుగా చెప్పుకుంటుంటారు, మీతో చాలా సమయం గడుపుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, తమను తాము మీ స్నేహితులుగా చెప్పుకుంటారు, మీతో చాలా సమయం గడుపుతుంటారు. కానీ మీరు కష్టపడి పని చేస్తుంటే వారు విమర్శిస్తుంటారు. అంతే కదా జరిగేది, అంతే కదా. మరి కష్టపడి పని చేస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు వీళ్ళను ఏదో ఒక విధంగా దూరం చేయాలి, దగ్గరగా ఉంచుకోకూడదు, దూరం చేయాలనే ఉద్దేశంతో మరి ఆ పని కష్టపడి పని చేసేటువంటి ఆ పనిని ఓర్చుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శన చేయడం అనేది జరుగుతుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించినప్పుడు ఎగతాళి చేస్తుంటారు. అదే కదా, అనుభవజ్ఞుడు కాబట్టి రచయిత అనుభవము అతనికి ఉన్నది కాబట్టి ఆ అనుభవాల ద్వారానే మరి ఇక్కడ న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఎగతాళి చేస్తుంటారు, మీ నైపుణ్యాలను ప్రదర్శించినప్పుడు ఎగతాళి చేస్తుంటారు, ఎదిగేందుకు మీరు చేసే ప్రయత్నాలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇది మాత్రం ఖచ్చితమే, ఎగతాళి చేస్తుంటారు. ఎదిగేందుకు ఎవరైతే ప్రయత్నాలను ఎదిగేందుకు మీరు చేసేటువంటి ప్రయత్నాలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. నువ్వే గొప్పనా, నువ్వే అంతా చేస్తావా, నీకు మించిన వాళ్ళు ఎవరు ఉండదా అనేది ఎగతాళిగా చేయడం అనేది జరుగుతుంది. తక్కువ చేసి మాట్లాడుతుంటారు. వారి స్నేహితులు కానే కాదు, కానీ వాళ్ళని ఏం చేయాలంటే దూరం పెట్టాలి అని అంటున్నారు. మరి జీవితంలో విజయం సాధించాలంటే ముందుగా అలాంటి వ్యక్తులను వదిలించుకోండి. జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి, అలాంటి విమర్శనం చేసేటువంటి వ్యక్తులను, తర్వాత పనితనంలో ఎదుగుదలను చూసి ఓర్వలేకనటువంటి స్నేహితులను మాత్రము దూరం పెట్టాలి. అందులో ఒకటి కొత్తగా ఉన్న వాళ్ళని మాత్రం నమ్మకూడదు. కొత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే నమ్మకూడదు, నమ్మి స్నేహం చేయరాదు. అలాంటి వారు ఏం చేస్తారనంటే ఈ విమర్శలకు దారి తీస్తారన్నట్టు. ఇది వారి యొక్క నైపుణ్యత ప్రదర్శించినప్పుడు ఏం చేస్తారంటే ఎగతాళి చేయడం అనేది జరుగుతుందన్నమాట. తక్కువ చేసి మాట్లాడడము, ఎందుకంటే ఆ ఎదుగుదల, ఆ యొక్క పేరు ప్రఖ్యాత ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే అలాంటి దుర్మార్గులను దూరం పెట్టాలి, వదిలించుకోవాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్.